బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఈబును క్యాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మెషన్ పిటిషన్ పై విచారణ జరిపింది. ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం ప్రభాకర్ రావు, గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లను ఈ కేసు వర్తించమని ఎఫ్ఈబును క్యాష్ చేయాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 30 వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్ పై ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. 10 రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ధర్మాసనం డిసెంబర్ 27కు వాయిదా వేసింది.